మరి దేవుడు మీకు ఇచ్చిన తలంపు విషయంలో ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఇచ్చింటాడు కాబట్టి ఆ టాలెంట్ని దేవుని కోసం ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేమిటంటే ఒక్కొక్కరికి వాక్య సందేశాన్ని చెప్పడానికి తలంపిస్తాడు. ఒక్కొక్కరికి పాట పాడే విషయంలోనూ, ఒకరికి మ్యూజిక్ విషయంలోనూ, ఒకరికి ప్రోత్సహించే విధానంలోనూ, మొత్తానికి పరిశుద్ధత విషయంలోనూ ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చింటాడు అనమాట. ఆ టాలెంట్ని ఉపయోగించుకొని దేవుని కోసం బ్రతికితే మంచిది. ఈరోజు మధ్యకాలంలో ఏదైతే పాటల విషయంలో రాసిన వారు కావచ్చు, పాడేవారు కావచ్చు, వాళ్ళకి చిన్న సందేశం ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే చాలామంది పాటను వ్రాస్తున్నారు, కానీ ఎవరికి రాస్తున్నారో, ఎవరికి వ్రాయాలో, ఎవరికి వ్రాయకూడదనే విషయాలు కొంతమందికి అవగాహన లేని కొంతమంది వ్యక్తులు ఉంటారు. కాబట్టి అలాంటి వారికి చిన్న సందేశం. అదేమిటంటే మొట్టమొదటిగా ఒకటి, దేవుని స్తుతించే విధంగా, దేవునికి మహిమకరంగా, దేవుణ్ణి కొనియాడే సందర్భంలో ఒక పాట ఉంటుంది. రెండోది వచ్చి క్రైస్తవుల్ని హెచ్చరించే సాంగ్ ఒకటి ఉంటుంది. మూడవది వ్యక్తిగత నీ విషయాలతో పరిచర్య విషయంలో నీవు అనుభవించిన తీపి జ్ఞాపకాలు కావచ్చు, చేదు జ్ఞాపకాలు కావచ్చు, దేవుణ్ణి కొనియాడే సమయానికి ఆ శ్రమల రూపంలోనూ ఆనందం రూపంలో పాడే ఒక పాట ఉంటుంది. ఈ మూడు కోణాల్లో ఆలోచించుకొని ఖచ్చితంగా దేవుని మహిమపరిచే విధంగా సాగున్నారు. రైట్. ఈ మూడు వివరించినాను. చాలామందికి ఎలా వ్రాయాలో సతమతి అయిపోతున్న వారికి చిన్న వివరణ ఇస్తున్నాను. రైట్. మీ ఆర్థిక ఇబ్బందుల వలన కావచ్చు, అనారోగ్య పరిస్థితుల వలన కావచ్చు, మేము పాట ఇలా వ్రాయాలనుకున్నాం, ఇలా పాడాలనుకున్నాం, కానీ మనకు అనుకూలంగా పాట రాకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సమాజానికి, క్రైస్తవులకి అర్థమయ్యే రీతిగా ఖచ్చితంగా ఆ పాట అర్థవంతంగా ఉండాలండి. నేనేమంటానంటే, చాలామంది అంటారు పాట ఇలానే రావాలి, ఇలానే వాళ్ళ హృదయంలో గుచ్చుకోవాలి అనుకుంటే, నేను అంటాను సింగర్ కూడా నువ్వు అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి ఉండడు, అంటే ఆ విధంగా పాడే విధంగా ఉండడు. ఎందుకంటే మనం ఇలా ట్యూన్ కావాలనుకుంటాము, కానీ ఆ పదాలు తగ్గట్టుగా ఆ ట్యూన్ తీసే వ్యక్తులు ఉంటారు. అర్థమవుతుంది? సింగర్స్. కాబట్టి మీకు అనుకూలంగా ఎవరైనా సింగర్స్ ఉంటే, మనం ఇలాగే పాడాలనుకున్నాం, ఇలాగే రావాలనుకున్నాం, అయితే పర్లేదు, అలా పాడించుకున్నాం. బట్ కొన్ని పరిస్థితులు బట్టి, ఆ రాగాలను బట్టి, ఆ పదాలను బట్టి ఆ టోన్ రాకపోవచ్చు. అంత మాత్రాన మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంతమంది అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలా ఫీల్ అవ్వద్దని నేను రాసిన సాంగ్ అండి. నేను అనుకున్న కోణం వేరు, ఆ పాట వచ్చింది కోణం వేరు. ఆ పాట ఎలా ఉంటుందంటే, అనేక శ్రమల గుండెల్లో వెళుతున్న వారికి ఆ పాటను ఓదార్పునిచ్చే సాంగ్ ఉండాలని ఒక ఫీల్తో స్లోగా రావాలని నేను అనుకున్నాను, కానీ ఆ పాట అలా రాలేదు. బట్ విజయ్ సాంసన్ అన్న గారు పరిచయం అయిన తర్వాత, అన్న ఇలా టోన్ అంటే, సరే తమ్ముడు నేను ఒక టోన్ ఇస్తాను, ఆ టోన్ విను, తర్వాత నేను పాడతాను. సరే, ఆయన పంపించాడు. అన్న నాకు ఇదే టోనే కావాలి, నేను ఏ విధంగా అయితే అనుకున్నాను ఇదే టోన్ అనికేషన్ అనేసరికి, సరే తమ్ముడు పాడదాం, కానీ ఓల్డ్ అవుతుందంటే, పర్లేదన్నా నాకు ఇలాగే కావాలంటే. బట్ కొద్దిగా స్పీడ్ మిడిల్లో అలా వచ్చి సాంగ్ వచ్చిందనమాట. బట్ మనం ఏం చేయలేం. నేను అనుకున్న సాంగ్ అయితే కొద్ది వరకు నాకు సాటిస్ఫాక్షన్, కొద్ది వరకు పర్లేదు. కాకపోతే కొంతమంది అలా ఉంటారు కాబట్టి మొత్తానికి క్రైస్తవులకు అర్థమయ్యే రీతిగా సాంగ్ దేవుని మహిమకరంగా ఉండాలి తప్ప వేరే మనం ఏదో ముక్కు కోసమో ఏదో చేయాలనే ఉద్దేశం కాదు. బట్ మీకు అనుకూలంగా ఎవరైనా సింగర్స్ కానీ, నా అనుభవ జీవితంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి, నా పరిచయంలో సింగర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, తక్కువ బడ్జెట్లో మన పరిస్థితిని బట్టి, మన బడ్జెట్ని బట్టి అర్థం చేసుకుని కొట్టే వ్యక్తి ఎవరైనా ఉంటారంటే, కాకినాడ ఇమానీల్ అనే ఒక అన్న బ్రదరు మంచిగా కొడతాడు, మంచిగా రెస్పాండ్ అవుతాడు. ఏ నంబర్ వచ్చినా, మిగతా వాళ్ళు నాకు తెలియదు కానీ, ఎందుకంటే చాలాసార్లు కొంతమంది ఫోన్ చేసినా ఎత్తలేదు. కానీ పరిస్థితులు బట్టి మన దేవుడు ఇమానీల అన్నగారు పరిచయం చేసి కష్ట రూపంలో నా పాట విడుదల చేసే అవసరత వచ్చింది. కాబట్టి మీ జీవితంలో కూడా శ్రమల గుండెల్లోనూ ఆర్థిక ఇబ్బందులను వెళుతుంటే అలాంటి వారిని సంప్రదించండి. అన్న మా బడ్జెట్ ఇంత చూడండి అని అంటే, ఆయన తక్కువ ప్రైజ్ అంటే తక్కువ బడ్జెట్ కూడా కొట్టగలడు. కాబట్టి మన పరిస్థితులు బట్టి ఆయన తీసుకునే అవసరత వస్తుంది. కాబట్టి చెప్తాడు, తమ్ముడు ఇంత పెట్టుకోగలవా ఇంత అని. కొంతమంది ఏం చేస్తారంటే పాట రూపంలో మోసం చేసే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. అదేంటంటే ఫస్ట్ 15 అడుగుతారు, తర్వాత 10 అడుగుతారు, తర్వాత 20 ఇలా అడిగి చాలామంది
ఇలా అయిపోయిన వాళ్ళు చాలామంది మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్త. కండిషన్ మాట్లాడేటప్పుడు మీరు రికార్డింగ్ చేసుకోనేది చాలా బెటర్. ఎందుకంటే చాలామంది పాట విషయంలోనూ డబ్బులు తిని కొమ్మస్తులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్త. అందరు కాదు, కొంతమంది. రైట్. ఈ పాట ఇలా ఉండాలని మీరు ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? నా సొల్యూషన్ ఇదే. అందరికీ వందనం.